హలో సార్ గైస్, ఈరోజు మనం రిఫ్రాక్టెడ్ టెలిస్కోప్ నుంచి మూడ్ని క్యాప్చర్ చేస్తాం అనమాట. ఈ టెలిస్కోప్ని ఎలా వాడాలా అనేసి నేను ముందు వీడియోలో చేసి పెట్టాను. ఈ రిఫ్రాక్టెడ్ టెలిస్కోప్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఒకవేళ మీరు బిగినర్ అయితే బిగినర్స్కి అనేది కష్టమైంది అనమాట. సరే గైస్, మనం నైట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నైట్ అయితే మూడుని చూపిస్తాను. సో చంద్రుడు చిన్నప్పటి నుంచి మనం కథలుగా వింటూ వస్తున్నాం. చంద్రుడి గురించి భూమిని చూసినప్పుడు చాలా అందంగా కనపడుతుంది, కానీ అదే కనుక ఏదైనా టెలిస్కోప్ నుంచి చూసినప్పుడు చంద్రుడి మీద హోల్స్ ఉంటాయి. చంద్రుడి మీద ఎప్పుడూ ఆస్ట్రాయిడ్స్ అవి పడుతూ ఉంటాయి అన్నమాట. చంద్రుడు వెనకతరం అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. సో మనం మూన్ టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. సో మనం మూన్ని 3 విధాల్లో క్యాప్చర్ చేస్తాం. ఫస్ట్ అయితే రేజ్ అయ్యేటప్పుడు ఈస్ట్ వైపు రేజ్ అవుతుంది 7 o'clock. ఆ టైంలో నేను ఇప్పుడు క్యాప్చర్ చేస్తాను. క్యాప్చర్ చేసి వచ్చి వీడియో చేస్తాను అనమాట. తర్వాత పీక్స్లో ఉంటుంది మన హెడ్ మీద ఉన్నప్పుడు మనం క్యాప్చర్ చేస్తాం. ఇంకా మార్నింగ్ 5 o'clock మూన్ అనేది డిమ్ అవుతుంది. తర్వాత సన్ అయితే రేజ్ అవుతుంది. ఆ టైంలో మూన్ కనపడితే కనుక నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియోలో ఇంకోటి మూన్ రేజ్ అయ్యేటప్పుడు మనకి బ్రెడ్ మూన్ వచ్చింది. బ్రెడ్ మూన్ కూడా క్యాప్చర్ చేశాను నేను. ఆ వీడియోలు కూడా పంపిస్తాను. సో మనం ఇప్పుడు 20 mm ఐపీస్ ఇంకా 4 mm ఐపీస్తోనే తీస్తాం అనమాట. చంద్రుడు ఇంకా రాలేదు. సన్ అయితే వెళ్ళిపోయాడు, సూర్యుడు అయితే వెళ్ళిపోయాడు. చంద్రుడు వస్తాడు అనమాట. ఇప్పుడు ఇంకా 6:30 ఆ టైం అయ్యింది. వచ్చేస్తాడు. వచ్చాక నేను చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు నైట్ 10 అవుతుంది అనమాట. ఇప్పుడు నా టెలిస్కోప్ది ఫైండర్ స్కోప్ అలైన్మెంట్ బాగాలేదు. సిల్వర్ కేసి ట్రై చేస్తున్నాను. ఫైండర్ స్కోప్ అలైన్మెంట్స్ సరిగ్గా చేస్తున్నాను. సో 10 అయ్యేటప్పటికి లైట్లన్నీ ఆగిపోతున్నాయి. ఇందాక ఉన్నంత లైట్లు లేవు. ఇంట్లో లైట్లన్నీ ఆగిపోతున్నాయి. 1 గంటకి చూద్దాం. 1 గంటకి అయితే ఇంకా చాలా అందులో ఆపేస్తారు. స్ట్రీట్ లైట్లో మనకు ప్రాబ్లం వస్తాయి. మెల్లమెల్లగా అయితే బాగా చీకటి అయిపోతుంది. ఇంకా మన మూన్ అయితే ఇంకా బ్రైట్ అవుతుంది అనమాట. సో 1 గంటకి ఇప్పుడైతే నేను వెళ్ళి నిద్రపోతాను. నిద్రపోయి మళ్ళీ లెగిసి వస్తాను. 1 గంటకి అలారం పెట్టుకుని లెగిసి వచ్చి 2 దాకా వీడియో ఫోటోలు తీసుకుని మళ్ళీ కిందకి వెళ్ళి నిద్రపోయి 5 ఆ టైం వస్తాను. మళ్ళీ నేను రేపు స్కూల్కి కూడా వెళ్ళాలి. స్కూల్ హాలిడే ఆడితే తిడతారు మళ్ళీ పేరెంట్స్. స్కూల్కి కూడా వెళ్ళాలి కాబట్టి నిద్ర కావాలి నాకు. అందుకని ఇప్పుడైతే టెలిస్కోప్ అన్నీ అయిపోయిస్తానైతే టెస్టింగ్ చేస్తున్నాను. బాలా లెన్స్ కూడా పెట్టి ట్రై చేశాను. ఇప్పుడైతే ఫైండర్ స్కోప్ అలైన్మెంట్ అయితే చేస్తున్నాను. ఫైండర్ స్కోప్ అలైన్మెంట్ చేసి 1 గంటకి కలుస్తాను. సో బాయ్గా. సో నేను 1 గంటకి అన్నాను, కానీ 1 గంటకి కావలేదు. 12 o'clock అయితే చంద్రుడు నెత్తి మీదకి అయితే వచ్చేసాడు 12 o'clockకి. సో 1 o'clock దాకా నేను క్యాప్చరింగ్ చేసి దాని తర్వాత 1 o'clock నిద్రపోయి మళ్ళీ 5 o'clock లెగిస్తాను అనమాట. ఇక్కడైతే టెలిస్కోప్ ఉంది. దీన్ని అయితే అలైన్మెంట్ అయితే చేస్తాను అనుకుంటా. కనబడుతుంది పిక్చర్ చూద్దాం. లైట్ పెట్టుకుని చూస్తే ఏం కనబడుతుందో ట్రై చేద్దాం. తర్వాత ఫోకస్ చేసి అయితే చెప్తాను. అందరి ఇళ్ళల్లో అయితే లైట్లో మ్యాక్సిమం ఆపేశారు. ఇందాకన్నా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మూన్ లైట్ అయితే ఫుల్ షాడో పడుతుంది. షాడో కూడా చూపించలేకపోతుంది. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను. నా షాడో కనపడుతుంది. షాడో కానీ ఏం కనపడుతుంది. నేను క్యాప్చరింగ్ చేసి మీకు చూపిస్తాను తర్వాత. సరే అయితే నేను క్యాప్చరింగ్ చేస్తాను. బాయ్ గైస్. సో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఫోటోలో కిందకు వచ్చిన అలా ఫోన్లో పెట్టుకుని, నాకు ఫోను స్టాండ్ అయితే లేదు. ఫ్లిప్కార్ట్లో ఇంకా అమెజాన్లో చూసాను. స్టాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది. ఫుల్గా 500 600 అలా ఉంది. మూన్ అయితే నేను ఫోటో తీసేసాను. 4 mm ఇంకా 20 mm ఐపీస్తో తీస్తాను నేను. ఆ 2 ఐపీస్నే వాడాను ఈరోజు. ఇంకా కట్ చేస్తే 5 o'clockకి కలుస్తాను. బాయ్ గుడ్ నైట్. మీకు గుడ్ మార్నింగ్ అవ్వచ్చేది, నాకు గుడ్ నైట్. ఈ వీడియో 26 అరౌండ్ 26. ఈరోజు 12 దాటింది కాబట్టి 27 అయింది అనమాట టైం. ఓకే బాయ్. 5 o'clock కలుద్దాం. బాయ్ గైస్. ఒకసారి చూసి నా టెలిస్కోప్ అయితే మొత్తం మంచి అయిపోయింది.
సరే అయితే దీన్ని తుడుచుకో అవసరం లేదు అనుకుంటున్నాను. తుడుచుకో అవసరం లేదు, 5ంటికి అయిపోద్ది ఇంకా. సో మనకు మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఎల్లో మూన్ వచ్చింది. ఎల్లో మూన్ నేను క్యాప్చర్ చేశాను నా టెలిస్కోప్ ఫోన్ నుంచి. సేమ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఎలా ఉందో అలా ఉందన్నమాట. సో మనం ఈరోజు బ్లడ్ మూన్ క్యాప్చర్ చేసాం. బ్లడ్ మూను, ఇంకా వైట్, ఇంకా ఎల్లో కూడా క్యాప్చర్ చేసాం. 3 మూన్స్ ఒకేసారి క్యాప్చర్ చేసాం అనమాట. 7 o'clock ఒకటి, 7 నుంచి 8కి ఒకటి, 1 గంట 12 నుంచి 1 గంట దాకా ఒకటి, ఇప్పుడు 5 నుంచి 6 దాకా ఒకటి. దాంతో 7 తర్వాత చంద్రుడు వెళ్ళిపోతాడు అనమాట. టెలిస్కోప్ చూడొచ్చు మొత్తం మంచి అడిపోయింది. ఓన్లీ 1 గంట తెచ్చాను పైకి, 5 o'clock తెచ్చాను. ఇప్పుడు టైం కూడా 5:57 అవుతుంది. రేస్ అవుతుంది ఇప్పుడు సన్ను. ఫాగ్ వెళ్ళలేదు, కాకపోతే ఫాగ్ లోపలే మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు క్యాప్ పెట్టేసుకుని వాడుతున్నాను. ఇంకా మన ఐపీఎస్ కూడా కొంచెం డస్ట్ ఉంది, ఐపీఎస్ మీద తుడుచుకోవాలి. సన్ అయితే ఇప్పుడు రేజ్ అవుతుంది, రేజ్ అయితే చూడొచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి మంచిలో ఇట్టాను, డబ్బా మొత్తం నీళ్ళల్లో తడిచినట్టు అయిపోయింది మొత్తం. వేరే డబ్బా పెట్టుకోవాలి ఐపీఎస్కి. ఇంకా వేస్ట్ అది. ఈ రాయి అంతా చూడొచ్చు మంచి. రాత్రి అంతా తెలుసుకో పుంచుంటే ఇంకా దారుణంగా ఉండేది అనుకుంటా. నీళ్ళు మొత్తం. రాత్రి ఉంచేద్దాం అనుకోండి ఇక్కడ, 1 గంట మళ్ళీ వస్తాను కదా, మళ్ళీ 5ంటికి వస్తాను కదా అనేసి ఉంచేద్దాం అనుకున్నాను. కాకపోతే మంచు ఆ టైంకే మంచి ఎక్కువ అయిపోయింది. ఇంకా వద్దులని తెచ్చాను అనమాట. దుప్ప అది కప్పేసి ఉంచుదాం అనుకున్నాను. ఇది ఎత్తేసి ఉంచుదాం అనుకున్నాను, కానీ ఇది కూడా ఆగుతలేదు. లోపలికి వెళ్ళిపోయి ఇది కూడా మంచు కప్పేసింది. ఇప్పుడు మంచం కూడా తడిగానే ఉంది. మంచం దరిద్రంగా అయిపోయింది. మంచి కొత్త కొలతాళ్ళు. సరే గైస్, క్యాప్చర్ చేస్తాను ఆల్రెడీ. క్యాప్చర్ అయితే అయిపోయింది. ఇది క్యాప్చరింగ్. సన్ రేజ్ అవ్వాలి, అది వైట్గా అవ్వాలి, మళ్ళీ నేను దాన్ని క్యాప్చర్ చేయాలి. అదో ప్రాసెస్ ఉంది. ఇంకా స్టెరిలియం యాప్లో అయితే చూస్తున్నాను, అది అలాగే వెళ్ళిపోద్ది. అలాగే వెళ్ళిద్దిలే. నన్ను ముందుకు వెళ్ళినప్పుడైతే క్యాప్చర్ చేస్తాను నేను. కరెక్ట్గా టెలిస్కోప్ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టి, ఇప్పుడు లుక్ బాగా వస్తుంది. ఇలా వెళ్ళిపోద్ది కాబట్టి దీన్ని ఇలా క్యాప్చర్ అయితే. ఇప్పుడు సూర్యుడు అయితే ఇలా వస్తాడు, ఇలాగా. అబ్బా రావట్లేదు అది. సరే చూడొచ్చు. మనం అప్పటిదాకా టైంపాస్ చేద్దాం. టైంపాస్ ఏం చేద్దామంటే చెప్తాను. బై. ఇప్పుడు వెళ్ళిపోతే అది కూడా క్యాప్చర్ చేస్తున్నాను. సన్లైట్లో ఎలా ఉంటుందని చూపిస్తున్నాను అనమాట ఈ టెలిస్కోప్లో నుంచి. ఇంకా సూర్యుడే రాలేదు అసలు. సూర్యుడు వచ్చేటప్పటికి అది ఉండదు అనిపిస్తుంది. సో ఇప్పటికే క్యాప్చర్ చేస్తుంది. కిందకి వెళ్తే మనకి చెట్లు, ఇళ్ళు అవన్నీ అడ్డొచ్చేస్తాయి. సో క్యాప్చరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇమేజెస్ అనేది చూద్దాం. ఎడిటింగ్ చేసినవి ఇంకా రా ఇమేజ్ 2 చూపిస్తాను. సో ఈరోజు మూన్ క్యాప్చర్ అయితే అయిపోయింది. 3 విధాల్లో మూన్ అయితే కంప్లీట్ చేస్తాను నేను. ఇంకా ఎదురైతే ఇంకా సన్ వీడియో కూడా వస్తుంది. సన్ వీడియో తర్వాత ట్యూబ్లైట్ వీడియో వస్తుంది. మీరు ఆస్ట్రో ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా
ఇంకా ఈ టెలిస్కోప్ నుంచి ఇంకా చాలా చూపేది. ఇది ఓన్లీ బిగినింగ్. ఆస్ట్రానమీ మీద ఇంకా చెప్పాలంటే మొత్తం టాపిక్స్ చాలా ఉన్నాయి, కవర్ చేయాలి. ఇంకా అండ్రోమేడా గ్యాలక్సీ ఇవన్నీ ఉన్నాయి, క్లస్టర్స్ ఉన్నాయి, స్టార్స్ క్యాప్చర్ చేయడం కానీ క్లస్టర్స్, ప్లానెట్స్ ఉన్నాయి. ప్లానెట్స్ కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడైతే. మార్స్, జూపిటర్, యూనివర్స్ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నప్పుడైతే కనబడతాయి.